మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ముందుగా మా వీడియోలన్నీ చూసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, 22 ఏప్రిల్ 2025 పెహల్గాంలో జరిగిన సంఘటన తరువాత ఒక ఉగ్రవాది తన భర్తను చంపి ఆమెతో వెళ్ళి మోడీతో చెప్పుకో అన్నాడు. కరెక్ట్గా 15 రోజుల తర్వాత మే 7వ తారీఖు రాత్రి 25 నిమిషాల్లో మొత్తం పాకిస్తాన్కి మోదీ గారు భారత్ ఏమి చేయగలుగుతుందో జవాబిచ్చారు. 25 నిమిషాల్లో మొత్తం పాకిస్తాన్లో 9 మిసైల్స్ ప్రయోగించి పిఓకే మరియు పాకిస్తాన్లో దాదాపు 100 మంది జిహాదీలను మట్టుపెట్టారు. చనిపోయిన వాళ్ళల్లో ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది ఉన్నట్టు సమాచారం. అతను కూడా నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని బాధపడుతున్నాడని సమాచారం. ఖచ్చితంగా నీ కోరిక భారత ఆర్మీ త్వరలో తీరుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఉగ్రవాది మసూద్ అజహర్ కాందహార్లో IC-814 హైజాక్ తర్వాత వదిలిపెట్టబడ్డాడు. తర్వాత ఈ ఉగ్రవాది జైష్ ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2009లో పార్లమెంటు మీద, 2016లో పఠాన్కోట్ బేస్, 2019లో పుల్వామా అటాక్ చేయించాడు. 2019లో పుల్వామా అటాక్లో BSFకి చెందిన 40 మంది జవాన్లు చనిపోయారు. అన్ని దాడుల్లో ఈ ఉగ్రవాది హస్తం ఉంది. భారతదేశం మంచితనాన్ని చేతగానితనంగా అనుకుని ఇన్ని రోజులు రెచ్చిపోయాడు. ఇప్పుడు తన కుటుంబ సభ్యులు చనిపోతే గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడట. మనం కేవలం 25 నిమిషాల్లో 24 మిసైల్స్ ప్రయోగిస్తే వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. అదే కనుక ఒక వారం రోజులు చేస్తే ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. పాకిస్తాన్ ప్రధాని అయితే ఎప్పుడు న్యూక్లియర్ బాంబు గురించి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఆపేస్తే మేము తిరిగి దాడి చేయమని అంటున్నాడు. పాపం ఇతనికి తెలియదు ఇంకా మన భారత ఆర్మీ ఏమేమి చేయబోతుందో. కానీ భారతదేశ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ లాగా మనసు లేని వాళ్ళు కాదు. విహారయాత్రకు వెళ్ళిన ఏమీ తెలియని అమాయకులను కాల్చి చంపారు మీ దేశం ఉగ్రవాదులు. కానీ మా భారత ఆర్మీ మీ దేశంలో పౌరులకు హాని జరగకుండా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి జరిపారు. దాడి జరిగిన 9 ప్రాంతాలు ఉగ్రవాదులకు అడ్డాలు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే దాడి జరిపారు. బాగల్పూర్లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, మురిట్కేలో లష్కర్ ఉగ్రవాద సంస్థ, సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిదీన్ అడ్డాలపై, మిగతా 6 ఉగ్రవాద సంస్థల అడ్డాలపై మాత్రమే దాడి జరిపారు. గొప్ప విషయం ఏమిటంటే ఎంత పిన్ పాయింట్గా దాడి చేశారంటే దాని చుట్టుపక్కల ఒక బిల్డింగ్కి కూడా నష్టం జరగలేదు. భారత సైన్యం అనుకుంటే మిసైల్స్ని పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ జనరల్ బెడ్రూమ్లలోకి డైరెక్ట్గా వదలవచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. మీరు ఫోటోలు వీడియోలు ఇప్పటికే చాలా చూసి ఉండొచ్చు ఏ విధంగా పాకిస్తాన్లో దాడులు జరిగాయి అనేది. మసీదుల్లో నుంచి కొంతమంది చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఇండ్లల్లోనే ఉండమని అనౌన్స్ చేస్తున్నారు, కొంతమంది ఇండ్లల్లో ఉండకండి అని అనౌన్స్ చేస్తున్నారు. ఈ విధమైన కన్ఫ్యూజన్తో పాకిస్తానీలు ఏం చేయాలో తెలియక దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. కొంతమంది అన్నీ వదిలి బయటకు వెళ్తుంటే అక్కడ భారత్ ఆర్మీ చేసే దాడులను చూసి భయపడిపోతున్నారు. ఇలాంటి భయాన్ని మనం ఈ ఉగ్రవాద దేశానికి ఎప్పుడో రుచి చూపించి ఉండవలసింది. ఈ జిహాదీలకు, ఇలాంటి ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసే వాళ్లకు అప్పుడే తెలిసి ఉండేది. ఒకవేళ వాళ్ళు ఒక్క హిందువును చంపితే భారత సైన్యం పాకిస్తాన్ను మొత్తం తగలబెట్టేస్తుందని. ఇక మన భారత సైన్యం ఇంత పర్ఫెక్ట్గా ఎలా దాడి చేసిందో చెబుతాను. భారత్ రఫేల్ విమానాలను ఉపయోగించింది. ఇందులో అల్ట్రా మోడర్న్ అనే పరికరం ఉంది. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా పిన్ పాయింట్గా చేసి టార్గెట్ చేసి నాశనం చేయగలుగుతుంది. మొత్తం మీడియా కథనాల ప్రకారం హ్యామర్ బాంబును కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇది ఒక స్మార్ట్ బాంబ్. ఇది GPS లేజర్ గైడెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ను కూడా హిట్ చేయగలుగుతుంది. దాడి చేయవలసిన ప్రదేశాలను గుర్తించడానికి IA రోబోట్ను ఉపయోగించారు. ఇది ఇజ్రాయెల్ మేడ్. దాడి చేయడానికి ముందు లక్ష్యాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. కేవలం 25 నిమిషాల్లో మనం మన సత్తా ఏంటో, పాకిస్తాన్ యోగ్యత ఏంటో ప్రపంచానికి తెలియజేశాం. ఈ దెబ్బతో పుల్వామా సంఘటన జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్లో ఒక్క కాకి కూడా చనిపోలేదన్న వాళ్లకు ఇదే సాక్ష్యం. ఈ దాడిలో ఉగ్రవాది మసూద్ అజహర్ ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేశారని సమాచారం. ఈ సమాచారం ప్రకారం మసూద్ సోదరుడు మహమ్మద్ తారిక్ అన్వర్, భార్య షాజియా, 2 కొడుకులు కూతుళ్ళు, 4 అక్క చెల్లెళ్ళు మాత్రమే కాకుండా బంధువులు మహమ్మద్ ఇబ్రహీం అజార్, అబ్దుల్ రౌఫ్, తాహిర్ సైఫ్, మహమ్మద్ అమ్మర్ అందరినీ ఒకేసారి మట్టుపెట్టారు. ఈ ఉగ్రవాది మసూద్ అజర్కి అమాయకుల ప్రాణాలు తీయడం, యువకులను ముజాహిదీన్లుగా, జిహాదీలుగా తయారు చేయడం చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు ఈ ఉగ్రవాదికి తెలిసి ఉండొచ్చు
మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అని. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే మొత్తం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని ఆపేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి పంజాబ్లో ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. 25 నిమిషాల్లో జరిగిన దాడికే వీళ్ళు అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని విధించారు. ఒకవేళ వారం దాడులు జరిగితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచన చేయండి. మొత్తం భారతదేశ ప్రజల మనసును మన భారత ప్రభుత్వము మరియు భారత ఆర్మీ ఒక్క పని చేసి గెలుచుకున్నారు. పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భారతీయ మహిళల సింధూరాన్ని చెరిపేశారు. అందుకే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. మా అక్క చెల్లెళ్ళ మా తల్లుల సింధూరాన్ని చెరిపేసినందుకు అదే పేరును పెట్టి ప్రపంచానికి మెసేజ్ను క్లియర్గా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఉప్పొంగిపోయారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే దాడి తర్వాత మీడియాలో ప్రజలకు బ్రీఫింగ్ చేయడానికి మన భరతమాత ముద్దుబిడ్డలైన ఆ ఇద్దరు మహిళలు ముందుకు వచ్చారు. ఒకరు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి. మీరు మా భారతదేశ మహిళల సింధూరాన్ని చెరిపేశారు. ఆ పగ ఎలా తీర్చుకున్నామో మా భారతదేశ మహిళల నోటి నుండే వినండి అనే మెసేజ్ను క్లియర్గా పాకిస్తాన్కు చెప్పారు. మీరు పెహల్గాం సంఘటన తర్వాత భారతదేశంలో హిందూ ముస్లింను వేరు చేయాలని చూశారు. కానీ మా భారతదేశ ముస్లిం మహిళ సోఫియా ఖురేషి మీకు మీ యోగ్యతను మీడియా ముందర ప్రపంచానికి తెలియజేసింది. భారతదేశంలో ప్రజలు కానీ భారత్ ఆర్మీ కానీ ఎప్పుడు హిందూ ముస్లిం అని వేరువేరుగా చూడదనే సందేశాన్ని ఇచ్చింది. కానీ విషపూరితమైన ఆలోచనలు ఉన్న వాళ్లకు ఒక మెసేజ్ ఇవ్వడానికి మన ముస్లిం మహిళ అయిన సోఫియా ఖురేషిని ముందుకు పంపి మీ యోగ్యతను మీ దేశం యొక్క స్థితిని అందరికీ తెలిసేలా చేసింది. పహల్గాంలో మహిళలను మీ చేత కాదు మీ మోడీకి చెప్పుకోండి అని అపహాస్యం చేశారు కదా. అందుకే ఇద్దరు మహిళల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దేశ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు మన నరేంద్ర మోదీ గారు. ఇకపోతే మీడియా సోదరులకు యూట్యూబర్లకు నేను చేసే విన్నపం ఏమిటంటే ఇప్పుడే పాకిస్తాన్ నాశనం అయిపోయిందని మనం గెలిచేశామని చెప్పకండి. ఈ యుద్ధం ఇంకా ముందు ముందు కూడా జరగబోతోంది. ఈ ఒక్క దాడితోనే ఈ ఉగ్రవాద దేశం అర్థం చేసుకుంటుందని నేనైతే అనుకోను. వీళ్లకు వరుసగా దాడులు జరిగి ఎంతో నష్టం జరిగి వీళ్ళ జిహాదీ ఉగ్రవాదుల ఇండ్లలో కూడా ఇలాంటి చావులే జరిగితే తప్ప వీళ్ళు అర్థం చేసుకుంటారని నేనైతే అస్సలు అనుకోను. ప్రతి శుక్రవారం భారతీయ జెండాను కాల్చి సంతోషపడే దేశం నుంచి ఇప్పుడే మార్పు ఆశించలేము. ఈసారి వీళ్లకు మంచి గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పియాల్సి ఉంది. ఇప్పుడే మనం గెలుపుగా భావించకూడదు. పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. మనకు జరగబోయే నష్టాన్ని కూడా భరించడానికి ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉండాలి. పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించడంలో టైం పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా గుణపాఠం అయితే మనం నేర్పించి తీరుతాం. ఈ దాడి తర్వాత మొట్టమొదటిగా మీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటో మీ కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. జై హింద్.